నేను ఈ స్టార్ రోబోట్ కంపెనీకి మేనేజర్ని. ఈ కంపెనీ ప్రపంచంలోనే రోబోట్ల తయారీలో ప్రఖ్యాతిగాంచింది. ఇప్పుడు మీరు మా రోబోట్ల పనితీరుని చెక్ చేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ఇప్పుడే చెక్ చేస్తాను. అరే, నిజంగానే ఈ రోబోట్ చాలా దృఢంగా ఉంది. మోటూ గారు, మేము పరీక్షించమన్నది ఇలా కాదు. త్వరలోనే మేము కాంపిటీషన్ పెట్టబోతున్నాం. మీలో ఒక్కొక్కరు ఒక్కో రోబోట్ ను తీసుకుని ఆ కాంపిటీషన్ లో పాల్గొనాలి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మేము ఒక ట్రాఫీ ఇస్తాం. అప్పుడు మీరే స్వయంగా తెలుసుకుంటారు మా రోబోట్లు ఎంత గొప్పవో, ఎంత దృఢమైనవో అన్న విషయాన్ని. మేము దీనికి ఒప్పుకుంటున్నాం. మేమందరం రోబోట్ కాంపిటీషన్ లో పాల్గొంటాం. ఏమంటారు ఫ్రెండ్స్? వెరీ గుడ్. మీరందరూ ఈ మాన్యువల్ ని తీసుకువెళ్ళండి. ఇందులో అన్ని విషయాలు వివరంగా ఉంటాయి. ఏ పనికి ఏ బటన్ నొక్కాలో, ఎలా పని చేయించాలోనని చదివి తెలుసుకోండి. ఎవరైతే ఈ పుస్తకాన్ని ఔపోసన పట్టి సూప్ లాగా తాగేస్తారో వాళ్లే కాంపిటీషన్ లో గెలుస్తారు. ముందుకు నడిపించడానికి ఈ పైన బటన్ నొక్కాలి. తరువాత పతులు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? డిస్టర్బ్ చెయ్యకు మోటు. రేపు కాంపిటీషన్ లో నేను ఎలాగైనా సరే గెలవాల్సిందే. ఎవరైతే ఈ పుస్తకాన్ని ఔపోసన పట్టి సూప్ లాగా తాగేస్తారో వాళ్లే కాంపిటీషన్ లో గెలుస్తారు. అరే, నువ్వు అలాగే చదువుతూ ఉండు, కానీ రేసులో గెలిచేది మాత్రం నేనే. కాస్త ఉప్పు, కారం, పసుపు కూడా కలుపుతాను. అప్పుడు ఇంకా రుచిగా ఉంటుంది. మోటు, ఏంటా పిచ్చి పని? ఏం చేస్తున్నావు? అరే, ఇదేమీ లేదులే. నువ్వు అలాగే చదువుకుంటూ ఉండు. చదువుకో. అరే, ఇప్పుడు నా రోబోట్ సూపు తయారైపోయింది. చాలా రుచిగా ఉంది. నువ్వు అసలు ఏం తాగుతున్నావు? సూపు తాగుతున్నాను. అరే, నాకు కూడా ఇవ్వచ్చు కదా. ఒక్కడి వేళ తాగేస్తున్నావేంటి? అరే, నా బుక్ సూప్ ని నీకెందుకు ఇస్తాను పతులు? అరే, నీ దగ్గర కూడా ఒక బుక్ ఉంది కదా, దాంతో నువ్వు కూడా సూప్ చేసుకుని తాగు. ఏంటి? సరే మిత్రులారా, ఇప్పుడు ఫుర్ఫురి నగర రోబోట్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా మీరందరూ నదీ తీరం వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. తర్వాత నదిని దాటి, అంటే జంప్ చేసుకుని నది అవతలకు వెళ్ళాలి. ఆ తర్వాత నదికి అవతల వైపునున్న పొలాల్లోంచి ఎగురుకుంటూ అవతలి వైపుకు వెళ్ళాలి. ఎనీ డౌట్స్? నా రోబోట్ స్పేర్ మాన్యువల్ ఏమన్నా నాకు దొరుకుతుందా? సారీ, అన్ని రోబోట్లకు ఒక్కొక్క మాన్యువల్ మాత్రమే ఉంది. ఓకే, ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, గో! అరే, నేను ఇప్పుడు ఏ బటన్ నొక్కాలి, ఏ బటన్ నొక్కాలో తెలియటం లేదు. మోటు, రేస్ ప్రారంభమైపోయింది. త్వరగా వెళ్ళు. అరే, ఇది కదలటం లేదు. అద్భుతం, అద్భుతం. ఇంత వేగంగా, ఇంత కంట్రోల్ తో ఎవరు ఈ రోబోట్ ఇంతవరకు నడపలేదు. అంతేకాదు, రోబోట్ ఇలా వెనక్కి నడిపించడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు. మోటు ఈజ్ గ్రేట్. లగైతు, ఇది చాలా మోసం. అయ్యమ్మా, అసలు ఏం జరిగింది? ఒక్కసారి నా చేతికి దొరకనివ్వండి, అప్పుడు చెప్తాను. అరే పతులు, జంప్ చేయించడానికి ఏ బటన్ నొక్కాలో చెప్పు. మోటు, నీ రోబోట్ కి నా రోబోట్ కి చాలా తేడా ఉంది. నువ్వు నీ రోబోట్ మాన్యువల్ చదువుకుని ఉండాలి. ఓయ్, నేను మోటుతో మాట్లాడుతున్న సమయాన్ని వృధా చేసుకోను. నేను వెళ్ళిపోతున్నాను మిత్రమా.
పతులు పతులు త్వరగా చెప్పు, ఈ రోబోట్ పైకి ఎగిరించాలంటే ఏం చేయాలి? ఇందాకే చెప్పాను కదా, నీ రోబోట్కి నా రోబోట్కి చాలా తేడా ఉందని. దాన్ని ఎలా నడిపించాలో ఎలా ఎగిరించాలో నాకు తెలీదు. చూడండి, మోటు ఎప్పుడు ఆలస్యంగానే స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే అతను అందరికీ ముందుగా ఛాన్స్ ఇస్తున్నాడు. గెలవగలిగితే గెలవండి అని. హీ సో కాన్ఫిడెంట్, సో ష్యూర్. అతను మన మాన్యువల్ ని పూర్తిగా జీర్ణించుకున్నాడు. ఎగరటం ఎలా? పైకి ఎగరటం ఎలా? అయ్యో, సరే, ఇందులోనే ఏదో బటన్ అయి ఉంటుంది. ఇదే అయి ఉంటుంది. ఇంతవరకు నా రోబోట్ తో ఎవ్వరూ కూడా గాల్లో ఇలా ఎగరలేదు. అద్భుతం మోటు, ఈ రోజు నుంచి నేను నిన్ను మా కంపెనీలో పార్ట్నర్ గా చేర్చుకుంటున్నాను. ఓయ్ మేనేజర్ గారు, మీరు కాస్త పక్కకు తప్పుకోండి. ఇప్పుడు నేను మోటు నడుము విరగొట్టదే వదిలిపెట్ట. అతని కాళ్ళు చేతులు నాకు వదిలేయండి, నేను విరగొడతాను. ఇదిగో మిత్రులారా, నాకు కూడా ఏదో ఒకటి మిగిల్చండి. నాకు కూడా మోటు మీద కడుపు రగిలిపోతుంది. కాంపిటీషన్ లో ఆఖరి ఘట్టం ఇలాగే ఉంటుంది. మీరు మీలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని బయట పెట్టాల్సి ఉంటుంది. అంటే మీ ఉద్దేశం? అంటే మీరందరూ ఈ రింగ్ లో ఒకరితో ఒకరు పోరాడతారు. అలాగే ఒకరిపై ఒకరు గెలుపు సాధించాలని ప్రయత్నిస్తారు. ఆ తర్వాత నేను ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తాను. స్టార్ట్ ద ఫైట్. మన పగ తీర్చుకోవడానికి ఇదే మనకి దొరికిన మంచి అవకాశం. పదండి, మనందరం కలిసి మోటుని చిత్తగా మెత్తగా బాధేద్దాం. ఆ తర్వాత మనం ఒకరితో ఒకరం పోట్లాడుకుందాం. ఏమంటారు? నువ్వు కరెక్ట్ గా చెప్పావు. మనం అందరం కలిసి ముందు మోటు పని చూద్దాం. పదండి, మోటును చితకబోదాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. మీరందరూ కలిసి నా మిత్రుడిని కొడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. మీరు నా స్నేహితుడి మీద చెయ్యి వేశారో మర్యాదగా ఉండదు, జాగ్రత్త. స్టార్ట్ ద ఫైట్. ఇది చీటింగ్, ఇది చీటింగ్. మీరందరూ ఒకరితో ఒకరు పోరాడాలి కానీ అందరూ కలిసి మోటు మీద పగ తీర్చుకోవాల్సిందే. అరే, మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఎందుకు మీరందరూ కలిసి నా వెంటే పడుతున్నారు? ఎందుకంటే ఈ కాంపిటీషన్ లో మాకంటే ముందు ఉన్నావు కదా, అందుకే మేమందరం కలిసి నీ వెంట పడుతున్నాం మోటు. వద్దు వద్దు, నన్ను వదిలేయండి. ఇదిగో ఇది రోబోట్ ఫైట్. దేవుడి మీదట్టు, ఇక నేను తట్టుకోలేను. మోటు ఇప్పుడు దెబ్బలు తింటున్నాడు సార్. అరే, ఇందులో అసలు ఫైట్ బటన్ ఎక్కడుంది? నాకేమీ అర్థం కావటం లేదు. భలే భలే, ఎంత అద్భుతమైన కంట్రోల్! సూపర్ డూపర్ కంట్రోల్! ఆహా, ఎంత అద్భుతం! అతను మోటునా లేక ఇంద్రజాలికుడా? నిజం చెప్పాలంటే నా రోబోట్లని నేను కూడా ఇలా హ్యాండిల్ చేయలేను. అరే, ఈ రోబోట్ అసలు కంట్రోల్ కావటం లేదు. అన్ని బట్టలు వాటందరూ అవే మారిపోతున్నాయి. అయ్యో, నా పరిస్థితి మరీ దారుణంగా తయారైపోతుంది. అయ్యో. The name is Chingam. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. సూపర్ సూపర్, ఎక్సలెంట్ మోటు. వెరీ గుడ్, వెరీ గుడ్. మోటు ఈస్ ద విన్నర్. మోటు ఈస్ ద విన్నర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా రోబోట్ ని ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేశారు. నేనిది నమ్మలేకపోతున్నాను. నేను ఇంతవరకు నా రోబోట్ తో ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడూ చేయలేదు.
నాకు ఏమనిపించిందంటే మీరు ఆ రోబోట్ ఒక్కటేనని. ఇంతకీ మీరు ఆ రోబోట్ కు సంబంధించిన పూర్తి మాన్యువల్ ని ఒక్క రాత్రిలో ఎలా జీర్ణించుకున్నారు కొంచెం చెప్తారా? అరే ఇదంతా కాస్త ఉప్పు, కారం, ధనియాలు, ఇంకా పసుపు ప్రభావమే. లేదంటే ఇది నాకు సాధ్యమయ్యేదే కాదు. ఏంటి ధనియాలు, కారమా? అంటే ఏంటి దీని అర్థం? పసుపుకి కారానికి నా రోబోట్ కి ఏంటి సంబంధం? అరే మీరే కదా చెప్పారు మాన్యువల్ ని సూప్ లాగా తాగేయాలి అని. అందుకే నేను ఆ పుస్తకాన్ని చించి ముక్కలు ముక్కలుగా చేసుకున్నాను. ఆ తర్వాత వేడి నీళ్ళలో వేసి సూప్ తయారు చేశాను, కానీ రుచిగా లేదు. అందుకని అందులో పసుపు, ధనియాలు, కారం వేసి రుచిగా తయారు చేసుకుని మొత్తం తాగేశాను. ఏంటి నేను నీకిచ్చిన నా రోబోట్ మాన్యువల్ ని సూప్ లో కలుపుకుని గుట్టకలేసుకుంటూ తాగావా?